గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. సో రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు చేసుకుందామండి. సో రేపు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, రేపు సపోర్ట్ అండ్ డిస్టెన్స్ కూడా మాట్లాడుకుందాం ఈరోజు. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు రేపు మార్కెట్లో ఫ్లాట్ కానీ గ్యాప్ కానీ అయితే మాత్రం మార్కెట్లో రేపు మనకు బయింగ్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. రేపు ఒకవేళ మార్కెట్లో సెల్లింగ్ రావడం మాత్రం ఖచ్చితంగా 50,000 కింద గ్యాప్ డౌన్ అయ్యి మా ప్రైస్ రిజెక్ట్ అయితేనే మనకు మార్కెట్లో ఏమన్నా ఇక్కడున్న బయర్స్ ప్యానిక్ అయ్యి మనకు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ మనం మార్కెట్లోకి సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ గ్యాప్ అయిందంటే మాత్రం మళ్ళీ 50,000 నుంచి ఒకవేళ గ్యాప్ అయిందంటే మార్కెట్లో 50,000 బ్రేక్ అయినంత వరకు మన మార్కెట్లో అప్సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వరకు బయింగ్ చేసి ఉంటారు. సో వాళ్ళు ఈ మూమెంట్లో ఎగ్జిట్ అయి ఉంటారు. సో మార్కెట్లో ఫ్లాట్ కానీ గ్యాప్ అయిందంటే మార్కెట్లో ఇక సెల్లర్స్ని టార్గెట్ చేసుకుంటూ మార్కెట్ అప్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఒకవేళ రేపు మార్కెట్ డ్రాగెస్ట్ గ్యాప్ అయినా కానీ మార్కెట్లో మనకు 51,000 కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, సో రేపు మన లెవెల్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 50,600 ఫస్ట్ రెసిస్టెన్స్ అండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి 51,000, అండ్ థర్డ్ వచ్చేసి 51,300 అండి. సో రేపు మార్కెట్లో డైరెక్ట్ గ్యాప్ పైన కానీ మార్కెట్లో అప్ సైడ్ ఛాన్స్ ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ అండి. ఒకవేళ రేపు మార్కెట్లో డౌన్ సైడ్ రావాలంటే డైరెక్ట్ 50,000 కింద మనకు గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్లో రిజెక్ట్ అయిందంటే మార్కెట్లో మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చినా కానీ మళ్ళీ అప్ సైడ్ ఛాన్స్ ఉంటుందండి. ఓకే, సో రేపు సపోర్ట్ లెవెల్ వచ్చేసి 50,000 ఫస్ట్ సపోర్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి 49,600 ఆర్ 550, అండ్ థర్డ్ వచ్చేసి 49,320 అండి. సో నిఫ్టీలో చూసుకుంటే మనకు యాజ్ ఆఫ్ నో మార్కెట్లో మనకు గిఫ్ట్ నిఫ్టీలో వచ్చేసి అరౌండ్ 700 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుంది మనకు. సో మార్కెట్లో మనకు పాజిటివ్ ఉంది. సో మనకు యూఎస్ ట్రంప్ కూడా మనకి న్యూస్ అనేది పోస్ట్ పోన్ చేశారు 90 డేస్. సో దానివల్ల మనకి ఏమన్నా రేపు మార్కెట్ పాజిటివ్ ఉండొచ్చు. కానీ సో మనకైతే రేపు మార్కెట్లో గ్యాప్ అప్ అయిందంటే సో ఇక్కడ సెల్ చేశారు. సో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ మనం అప్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ రేపు. సో ఇక్కడ ఎవరైనా బై చేశారో వీళ్ళని టార్గెట్ చేయాలంటే మార్కెట్లో రేపు ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ప్రైస్ రిజెక్ట్ అయితేనే మనకు వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో రేపు గ్యాప్ అయిన తర్వాత మార్కెట్లో వెయిట్ చేయండి. మంచి ప్రైస్ ఏమైనా రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మంచి బ్రేక్అవుట్ ఇస్తే బయింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రేపు మార్కెట్ డైరెక్ట్ మనకు ఒకవేళ 700 పాయింట్స్ కానీ 500 పాయింట్స్ కానీ మళ్ళీ గ్యాప్ అయిందంటే మార్కెట్లో వెయిట్ చేయండి. ఎందుకంటే ఏదైతే జరగాల్సిందో మొత్తం ఒకటేసారి గ్యాప్ అయిందంటే మార్కెట్ రేపు కన్సల్టేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందులో రేపు మనకు వీక్ లాస్ట్ డే అయ్యేవాటికి కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అండి. ఎందుకంటే మనకు మార్కెట్లో ఏదైతే ఫ్లాట్ కానీ గ్యాప్ అయితే వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ మార్కెట్లో అప్సైడ్ వెళ్ళే ఛాన్స్, మంచి ట్రేడ్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ గ్యాప్ అయిందంటే మార్కెట్లో మళ్ళీ సెల్లింగ్ వచ్చి మళ్ళీ అప్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ డైరెక్ట్ గ్యాప్ అయిందంటే అప్సైడ్ మార్కెట్ రీట్రేస్మెంట్ అయిన తర్వాతకి మంచి మనకి ఎంట్రీ దొరికితే తీసుకొని బెటర్ అండి. లేదు మనకు ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అయిందంటే మార్కెట్లో మనకు హై రైజ్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో రేపు లెవెల్ వచ్చేసి నిఫ్టీలో 22,600 ఫస్ట్ రెసిస్టెన్స్ అండి, అండ్ నెక్స్ట్ వచ్చి 22,800 అండి, థర్డ్ వచ్చేసి 22,950, అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 22,300 అండి, అండ్ సెకండ్ వచ్చేసి 22,100, థర్డ్ వచ్చేసి 21,890 అండి, 900. సో సెన్సెక్స్కి వెళ్ళిపోతే సెన్సెక్స్ కూడా సేమ్ అండి. మార్కెట్లో మనకు ఏదైతే ఈ కన్సల్టేషన్ ఏం చూసారా, సో ఇక్కడ నియర్ బై ఉన్న బయర్స్ మ్యాక్సిమం ఎగ్జిట్ అయి ఉంటారు. సో వీళ్ళని టార్గెట్ చేయాలంటే మార్కెట్లో రేపు డైరెక్ట్ మనకు గ్యాప్ డౌన్ అయ్యి 73,200 కిందికి వస్తే మార్కెట్లో మనం ఏమన్నా సెల్లింగ్ చేసే ఛాన్స్ ఉంటుందండి. సో ఫ్లాట్ కానీ గ్యాప్ అయిందంటే మార్కెట్లో మళ్ళీ అప్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఇక్కడ సెల్లర్స్ మనం టార్గెట్ చేసుకుంటూ అప్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఒకవేళ వీళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేసినా కానీ మళ్ళీ అప్సైడ్ వెళ్తుంది మార్కెట్. కొంత డ్రాగెస్ట్ రేపు పడుతుంది అనిపించట్లేదు. సో రేపు లెవెల్ వచ్చేసి సెన్సెక్స్లో 74,400 ఫస్ట్ డిస్టెన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి 75,000, అండ్ థర్డ్ వచ్చేసి 75,500 అండి, అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 73,500, అండ్ సెకండ్ వచ్చేసి 72,800, అండ్ థర్డ్ వచ్చేసి 72,260 అండి. సో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయకండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.